నమస్తే, వెల్కమ్ టు రామ్కీ టాక్స్. మనమంతా కోరుకునేది విషాదం లేని జీవితాన్ని. కష్టాలను అనుభవించిన వారి జీవితం మొదట విషమయంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆనందమయంగా పరిణమిస్తుంది. నిజానికి విషాద సరోవరాన్ని దాటిన వారే ఆనందో ధ్యానాన్ని చేరుకోగలరని మనకు తెలిసినప్పటికీ అలాంటి విషాదమయ జీవితాన్ని ఎవరూ అంగీకరించం. ఈ వీడియోలో ఒక మనిషి కష్టాలు అనుభవించినదే ఒక మంచి జీవితాన్ని పొందలేడు అనడానికి కొన్ని ఉదాహరణలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మట్టిలో నుండి వచ్చిన మాణిక్యం ప్రకాశమానంగా కనిపిస్తుంది. బురదలో నుంచి పుట్టిన పద్మం నిర్మలంగా కనువిందు చేస్తుంది. పుటం పెట్టిన బంగారం తలుకుమని మెరుస్తుంది. ఉలి దెబ్బలు తిన్న శిల్పం పూజలు అందుకుంటుంది. హాలాహలాన్ని ఆరగించిన మహాదేవుడు అమరేశ్వరుడయ్యాడు. రాజ్యాన్ని త్యజించి అరణ్యాలకేగిన అయోధ్య రాముడు పురుషోత్తముడయ్యాడు. మహేశ్వరుడు మహావిష్ణువు విషాదమనే విషాన్ని ఆరగించిన వారే. అందుకే నేటికి వారి వైభవాన్ని కొనియాడుతున్నాం, వారిని ఆరాధిస్తున్నాం. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా మహోన్నతుడిగా మన్ననలను అందుకుంటున్నాడంటే ఆ వ్యక్తి విషాద యంత్రంలో బాగా సానబెట్టిన తరువాతే రక్తంలా మారుతున్నాడన్నది సత్యం. మహనీయుల జీవిత చరిత్రలే అందుకు నిదర్శనం. మహోన్నతులైన వారిని ఘనంగా కీర్తిస్తాం, అలాంటి స్థితికి చేరుకోవాలని ఆశిస్తాం. కానీ వారు ఆ స్థితికి చేరుకోవడానికి ముందు ఎన్ని బాధలు భరించారు, ఎన్ని దుఃఖాలను దిగమింగారు, ఎన్ని కష్టాలను అనుభవించారనే విషయం గురించి ఆలోచించం. మహాత్ముల వైభవాన్ని చూసి కీర్తించడమే కాదు, ఆ స్థితికి చేరుకోవడానికి వారు అనుభవించిన కష్టాలను కూడా గుర్తించుకోవాలి. ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశించే వారు ఎవరైనా విషాదాన్ని అమృతంలో సేవించేందుకు సిద్ధమవ్వాలి. కష్టాల కన్నీళ్లను చిరునవ్వుతో సహించాలి. ఈ జీవిత సత్యాన్ని విషదపరిచే ఒక కథ ఇది. ఒక నదీ తీరాన ఒక యువకుడు నిలబడి నీళ్ల కోసం కడవ నెత్తిపై పెట్టుకొని వెళ్తున్న స్త్రీని చూశాడు. ఆ కడవ ఎంత హుందాగా ఆ స్త్రీ నెత్తి మీద కూర్చుంది అని అనుకున్నాడు. దగ్గరకు వెళ్లి ఆ కుండతో, ఓ కడవోత్తమా, నీవు ఇలా ఆ స్త్రీ తల మీద కూర్చొని దర్జాగా వెళ్తున్నావు, నీ పనే బాగుంది అని అన్నాడు. అందుకు ఆ కడవ, ఓ యువమిత్రమా, నేను ఈనాడు ఇలా హాయిగా ఉండడానికి ముందు ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? మీ మానవులు మొదట నన్ను గుణపాలతో పొడిచి నా తల్లి భూమాత నుంచి వేరు చేసినప్పుడు మాతృవియోగ భారంతో ఎంతగానో కుంగిపోయాను. ఆ తరువాత నన్ను పాదాలతో తొక్కుతూ హింసించినప్పుడు ఎంతో సహనం వహించాను. అది సరిపోదన్నట్లు బట్టీలో పెట్టి కాల్చినప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకేం తెలుసు. ఆ తర్వాత అంగడిలో నన్ను అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారులతో తిన్న మొట్టికాయలు అన్నీ ఇన్ని కావు. ఇలా ఎన్నో కష్టాలను అనుభవించబట్టే ఈనాడు ఈ స్థితికి చేరుకోగలిగాను అని తన విషాద గాథను వినిపించింది. కష్టాలు మన జీవన సౌధ నిర్మాణానికే గాని వినాశనానికి కాదు అన్న హితోక్తిని అర్థం చేసుకున్న మహాత్ములు విషాదమనే చీకటి నుంచే ఆనందమనే కాంతి కిరణాలు ఆవిర్భవిస్తాయని నిరూపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.